ఇప్పుడే ZEE5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆటో అతని సిగ్నల్స్ ఇక్కడ దాకే వచ్చాయి. ఇక్కడే ఫైనల్ గా సిగ్నల్ కట్టేంది. ఆ మూడిళ్లలోనే ఏదో ఒక ఇంట్లో ఉండే అవకాశం ఉంది. ఆ రెండిళ్లలో మనుషులున్నారు. ఈ ఇంట్లో ఎవరూ లేనట్టు లాక్ చేసుంది. కానీ లోపల మాత్రం లైట్స్ ఆన్ లోనే ఉన్నాయి. నా గెస్ కరెక్ట్ అయితే యువరాజ్ ఈ ఇంట్లోనే లోపల ఎంతమంది ఉన్నారో ఏ వెపన్స్ ఉన్నాయో తెలీదు. సో చాలా కేర్ఫుల్ గా ఉండండి. రమ్య, నువ్వు బ్యాక్ సైడ్ నుంచి రా. కిరణ్, నువ్వు ఫ్రంట్ సైడ్ నుంచి డోర్ కొట్టి డైవర్ట్ చేయి. కేదార్, మనం రైట్ సైడ్ నుండి గోడ దూకి విండోస్ నుంచి లోపలికి వెళ్దాం. లెట్స్ గో. ఓకే మ్యామ్. బాయ్ నిన్ను కలవమన్నారు. ప్లేస్ ఇక్కడ చెప్తానన్నారు బాయ్. అలాగే, కలుద్దామని చెప్పు. అలాగే బాయ్, ఉంటాను బాయ్. బుర్కా, నా ఫ్రెండ్ ఇవాళ దుబాయ్ వెళ్తుంది. తనకి గిఫ్ట్ ఇవ్వడానికి ఆర్డర్ చేశాను. రేయ్, ఎవర్రా మీరు? ఏం చేస్తున్నారు ఇక్కడ? జేడి యువరాజ్, రే ఆగ్రా. తప్పించుకున్నాడు జేడి. అమ్మో, కౌశికి వచ్చేస్తా ఉంటది. త్వరగా. అమ్మయ్యా. అమ్మో, కౌశికి చూసుంటే. అమ్మయ్యా. రండి. రామే, ఇంకన్న సామి, నువ్వే మమ్మల్ని బతికించినావయ్యా. వదిన గాని చూసుంటే మనల్ని ఆ దేవుడు కూడా కాపాడేవాడు కాదు. పదండి, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. పదమే. ఇదేంటి దాత్రి, ఇల్లంతా చీకటిగా ఉంది?
వదినా మరిది నువ్వు బైకాలంటమే నాజీ రామే వదినా కరెంట్ లేదా? ఇందాకే పోయింది జగదాత్రి. జనరేటర్ కూడా పనిచేయడం లేదంట, అందుకే బయట కూర్చున్నా. ఓ కరెంట్ వస్తుంది పదమ్మే. నా వల్ల కావట్లేదు అత్తయ్య. కరెంట్ వచ్చేసినట్టుంది. మీరు వెళ్ళండి, కాసేపు కీర్తిని ఆడించుకొని మళ్ళీ వస్తాను. సరే వదినా. నువ్వు డాన్స్ చేస్తావా? మళ్ళీ ఎవరైనా చూస్తారు. కరెంట్ వచ్చింది. ఇంత డబ్బు ఎక్కడిది నిషి? ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఏం చెప్పట్లేదేంటి నిషి? ఈ టైంలో ఇంత క్యాష్ ఎక్కడిది? మీకు చెప్పాల్సిన అవసరం మాకేం లేదు. లేదంటావేంటి నిషి? కారణం లేకుండా ఇంత క్యాష్ ఇంట్లో ఉండడం ఎంత ప్రమాదమో తెలుసా? పోనీ ఈ క్యాష్ గురించి వదినకు తెలుసా? నిషి తీగలాగితే డొంక కదులుతుందమ్మే. ఏదోటి చెప్పి మేనేజ్ చేయి. అమ్మిచ్చి పంపించింది అయితే ఏంటి? పిన్నిచ్చి పంపించిందా? అంత డబ్బు నీకెందుకిచ్చి పంపించింది? ఏమని నాకేం తెలుసు? ఆయన నువ్వేంటే నేనేదో తప్పు చేసినట్టు నన్ను అలా అడుగుతున్నావు? అదే కదమ్మే నేను ఇందాక నుంచి చూస్తున్నాను. ఏంది మా దగ్గర ఇంత డబ్బు ఉండకూడదా? ఉంటే నేరమా? నేనలా అనలేదు అత్తయ్య. పిన్నెందుకు ఇంత డబ్బు నిషికిచ్చి పంపించింది అని అడుగుతున్నానంతే. ఉండు, మా అమ్మకు కాల్ చేస్తా, ఎందుకు నువ్వే అడుగు. వాళ్ళకేంటమ్మా ప్రూవ్ చేసేది? అంత అవసరం ఏం లేదు. పర్లేదులే మావయ్య, ఏదో నేరం చేసిన వాళ్ళలా క్వశ్చన్స్ వేస్తుంది కదా. నిషి నిషి అమ్మా, నువ్వు నాకు ఇందాక ₹1,00,00,000 ఇచ్చి పంపించావు కదా. నేను కోటి పంపించడం ఏంటి? వినిపించకపోవడం ఏంటమ్మా? ఇందాక నువ్వు నాకు ₹1,00,00,000 క్యాష్ ఇచ్చి పంపించావు కదా. ఓ, ఇలా అడుగుతుందంటే ఖచ్చితంగా పంపించానని చెప్పమనే. పంపించాను. ఎందుకు పంపించావో కారణమేంటి ఈ జగదత్రికి చెప్పు. మాట్లాడవే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.